శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు అలుపెరగని శ్రమ తన ధ్యేయం. సాటివారిని సాయం కోరే కన్నా మానవత్వంతో మానవ సేవ చెయ్యడం ఎంతో మిన్న అని అతి చిన్న వయసులోనే తెలుసుకున్న శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు జ్యోతి ఈశ్వర్ పుణ్య దంపతులకు జన్మించి ఎంతో లోకజ్ఞానాన్ని తెలుసుకొని ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆశయ సాధన సాధించే దిశగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు గట్టు శంకర్ గారిని వివాహం చేసుకుని గొప్ప బాధ్యతను చేపట్టారు. మతి స్థిమితం లేని 600 మంది నిర్భాగ్యులకు అన్నం పెట్టే అమ్మగా వారి ఆలనా పాలన చూస్తున్నారు. అనాథల దినచర్య పనుల్లో భాగమై అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి ఆరోగ్యాలు బాగుపరిచేందుకు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఒక పక్క కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క సమాజ సేవ చేస్తున్నారు. సాధ్యం కాని ప్రతి పనిని సుసాధ్యం చేసి చూపారు. ఎవరూ లేని అభాగ్యులను రోడ్లపై గుర్తించి ఆశ్రమానికి చేర్చారు. కడుపు నిండా అన్నం పెట్టి అనాథల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ఎదిగారు. వారికి పునర్జన్మను కల్పించి మరల నూతన జన్మను ప్రసాదింపజేశారు. విద్యా వ్యవస్థలో పేదబిడ్డల చదువులకై ఉచిత పుస్తక పంపిణీ చేసి విద్యాదాతగా నిలిచారు. మానసిక వైకల్యులను బాగుపరిచేందుకు అనేక విధాలుగా సహకరిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు చేయిస్తున్నారు. అన్నం తినలేని అనాథ బిడ్డలకు తానే అమ్మగా మారి గోరుముద్దలు తినిపిస్తున్నారు. వారి ఎలకల్లో చిన్న చిరునవ్వై తళుక్కున మెరుస్తారు. వారిని నవ్వించి వారితో డాన్స్ చేయిస్తున్నారు. అనాథలు చెప్పే మాటలు ఏ ఒక్కరికి అర్థం కావు. అయినా ఎంతో సహనంతో ఆ అనాథలు చెబుతున్న ప్రతి మాటను వింటూ వారికి బదులిస్తారు. వారిలో ఉన్న ఆశయాలను గుర్తించి లక్ష్య సాధనకై ముందుకు నడిపిస్తున్నారు. భూదేవి అంత ఓర్పు కలిగిన శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు మాధవ సేవలో నిమగ్నమైనారు. ఏ ఒక్కరూ చెయ్యలేని మహాసంకల్ప యాత్రగా 12 జ్యోతిర్లింగాలను దర్శించారు. అనాథ జీవుల ఆర్తనాదాలను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి పాదాల చెంతకు చేర్చి తన ఆవేదనగా వినిపించారు. అనాథల బాగోగులను కాస్త జాగ్రత్తగా చూసుకో శివయ్యా అంటూ మనస్సున వేడుకుంటారు. వారి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆశ్రమంలో ఉన్న అనాథలకు ఏ చిన్న కష్టం కలగకుండా దాతలు అందించే సహాయ సహకారాల మహాశక్తితో అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒక అమ్మగా మరో బిడ్డ బాధను అర్థం చేసుకోగలిగింది కనుకే 600 మంది అనాథ బిడ్డలకు అమ్మగా మారి మాతృప్రేమను అందిస్తున్నారు.